గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అగ్ని పరీక్ష వస్తే మీరు అనుకుంటున్న టాప్ 5 కంటెస్టెంట్స్ ఎవరు? నేను టోటల్ 10 ఎపిసోడ్స్ అంటే అపార్ట్ ఫ్రమ్ ఆడిషన్ 5 వీడియోస్ కాకుండా 10 ఎపిసోడ్స్ చూసుకుంటే ఫస్ట్ ఎపిసోడ్ నుంచి 10 ఎపిసోడ్స్ దాకా ఎవరు రైజ్ అయ్యారు, ఎవరు డౌన్ అయ్యారు. సో అలా నేను క్యాలిక్యులేట్ చేసుకుంటే కనుక నా ఫస్ట్ పొజిషన్లో శ్రీజ ఉంది. ఎందుకంటే గ్రాఫ్ ఫస్ట్ నుంచి కూడా లాస్ట్ దాకా కూడా మంచిగా మెయింటైన్ చేసింది. అండ్ ప్రియా, అమ్మాయిల్లో వీళ్ళిద్దరూ బాగా మెయింటైన్ చేశారు గ్రాఫ్. ఇంకా బాయ్స్లో వచ్చేసి తగ్గకుండా పెరగకుండా నేను ఉంటా అనుకుంటున్నాను. ఎందుకంటే నాది ఎండింగ్ ఎపిసోడ్స్ 4 ఎపిసోడ్స్ కూడా గ్రాఫ్ పెరిగింది. ఈవెన్ టాస్క్లు కూడా, ఈవెన్ లీడర్షిప్ రాలా నాకు. బట్ ఆపర్చునిటీ వస్తేనే కదా మనం ప్రూవ్ చేసుకోగలం. తెలియలేదు యు హావ్ ఎ లాట్ ఆఫ్ లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి. లక్ ఉండాలి. ఈవెన్ నేను స్టార్టింగ్ గేమ్స్ కూడా టీమ్ గేమ్గా ఆడాను కానీ సెల్ఫ్ ఆడలా. ఈవెన్ నేను అవుట్ అయ్యాను కదా, అప్పుడు కూడా ఐ వాజ్ సేవింగ్ ప్రసన్న కుమార్. లైక్ ఆ టచ్ చేస్తుంటే నేను ఇక్కడ ఉన్నాను వెళ్ళి తన్ని బ్యాక్ పుష్ చేసేవాడిని. సో ఆ టైంలో రోప్ చుట్టుకుపోయింది అనమాట నాకు. ఆ చుట్టుకుపోయిందని నేను తీసాను. అది వాట్ ఎవర్ ద రీజన్స్ అవుట్ అయ్యాను. అవుట్ అవ్వకుండా ఉంటే డిఫరెంట్ స్టోరీ. సో థర్డ్ నేను, ఎందుకంటే లాస్ట్లో పెరిగింది కాబట్టి. అండ్ ఫోర్త్ వచ్చేసి పవన్ కళ్యాణ్. అండ్ ఫిఫ్త్ మల్టిపుల్ పీపుల్ ఉన్నారు. యాక్యురేట్గా ఫిఫ్త్ అని ఫిక్స్ చేయడానికి లేదు. దివ్య నిఖిత ఉంది, మనీష్ ఉన్నాడు, హరీష్ గారు ఉన్నారు, నాగా ఉన్నాడు. అంటే వీళ్ళ నలుగురిలో ఒకళ్ళు వచ్చే ఛాన్స్ ఉందని గట్టిగా వచ్చే ఛాన్స్ ఉంది అంటారు. ఇంకొకళ్ళకి ఇంకొక ఛాన్స్ ఇవ్వాలి అంటే ఆ నలుగురిలో ఈ నలుగురిలోనే ఈ నలుగురిలో టూ పక్కా అన్నోళ్ళు ఎవరు? పక్కా అని పడితే నేను అనుకుంటున్నా మనీష్ అండ్ హరీష్ గారు, వీళ్ళిద్దరిలో ఒకళ్ళకి ఛాన్స్ ఉంది అనుకుంటున్నా. యా, వాళ్ళిద్దరు లీక్ అయిందేంటో. నో మనకు అర్థమైపోద్ది కదా. ఇప్పుడు 10 ఎపిసోడ్స్ మనం షూట్ చేస్తున్నాం అంటే నాకు మెమరీ పవర్ కూడా ఎక్కువే. నాకు ఫస్ట్ ఎపిసోడ్ నుంచి లాస్ట్ ఎపిసోడ్ దాకా ఏం జరిగిందో అంతా గుర్తుంది. ఇప్పుడు వాళ్ళు 45 మినిట్స్లో అంతా వేయలేరు కదా. సో వీళ్ళిద్దరూ కొంచెం బాగా టాక్టివ్, వ్యాలిడ్ ఆర్ ఇన్వాలిడ్ వాట్ ఎవర్, వాళ్ళు గట్టిగా మాట్లాడతారు. అండ్ పెర్ఫార్మెన్స్ వైజ్ కూడా ఈవెన్ కమింగ్ ఎపిసోడ్స్లో వాళ్ళ గ్రాఫ్ కూడా పెరిగింది. సో వీళ్ళిద్దరిలో ఒకరు ఉండే ఛాన్స్ ఉందని నేను అనుకుంటున్నాను. సూపర్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే అంటే ఈ 15 మెంబర్స్ కంటెస్టెంట్స్లో బ్యూటిఫుల్ కంటెస్టెంట్ ఎవరు ఫీమేల్లో? దట్స్ ఎ టఫ్ క్వశ్చన్. బ్యూటిఫుల్ అంటే డిఫరెంట్, అంటే యాజ్ ఎ పర్సన్ గానా చూడ్డానికి బ్యూటిఫుల్ ఎవరు? చూడ్డానికి అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు బాగా కనిపించేవారు. అంటే నీట్గా రెడీ వస్తారు కదా, డిపెండ్స్. ప్రియా అండ్ దివ్య నిఖిత అండ్ శ్రీజ వీళ్ళు ముగ్గురు కూడా కొంచెం బాగా కనిపించేవారు వచ్చినప్పుడు. ఈవెన్ శ్రేయ కూడా, షీఈస్ లిటిల్ లైక్ చిన్నపిల్ల బట్ క్యూట్గా రెడీ అయ్యి వచ్చేది. అంటే రెడీ అయిన తర్వాత బ్యూటిఫుల్ వేరు, యాజ్ ఎ పర్సన్గా బ్యూటిఫుల్. యాజ్ ఎ పర్సన్గా నాకు దివ్య నిఖిత బాగా అనిపించింది. అంటే ద వే షీ మెచ్యూర్డ్గా మాట్లాడుతుంది అండ్ వేరే వాళ్ళని క్రిటిసైజ్ చేయడం అలాంటివి ఏం లేదు. అంటే నా పర్సనాలిటీ ఏంటంటే ఒకరిని క్రిటిసైజ్ చేయకూడదు అనే టైప్ నేను. అంటిల్ అన్లెస్ వాళ్ళు మన మీద పడిపోయి ఇంకా వదలట్లేదు అన్నప్పుడే నేను రివర్స్ కౌంటర్ ఇస్తాను. ఇప్పుడు ఈవెన్ బయట వెళ్తున్నాం, మన లైఫ్ స్టైల్లో యాజ్ ఎ కామనర్గా చాలామంది చాలా మాట్లాడతారు. ప్రతి ఒక్కరికి మనం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి అవి పట్టుకొని అవి మైండ్లో పెట్టుకుంటే నెక్స్ట్ డే లేదా ఆ రోజు టైం మనకే వేస్ట్ అవుద్ది. సో నా పర్సనాలిటీ అది. సో అక్కడ కూడా అంతే. ఈవెన్ ఇప్పుడు మనీష్ కానీ లేకపోతే ఎవరైనా నాతో మాట్లాడినప్పుడు ఎపిసోడ్స్ టెలికాస్ట్ అవుతాయి, ఆడియన్స్ చూస్తారు. ఇప్పుడు నేను కౌంటర్ వేయాలంటే నన్ను అంత ఎక్స్ట్రీమ్కి తీసుకువెళ్ళలేదు అనమాట. ఒక 2 మాటలు మాట్లాడిన తర్వాత నేను మాట్లాడినప్పుడు ఏం మాట్లాడాల. సో అట్లానే ఉన్నమాట. బట్ మేబీ అగ్ని పరీక్ష అండ్ స్టేజ్ పెర్ఫార్మెన్స్ మనకి తక్కువ టైం కాబట్టి నేను ఇంకా యాక్టివ్గా ఉండలేకపోయా. బట్ బిగ్ బాస్ హౌస్లో అలా కాదు. మనకి చాలా హవర్స్ ఉంటుంది మాట్లాడడానికి అందరితో. అవి టెలికాస్ట్ అవుతాయి. మనం ఎంటర్టైన్ ఎలా చేస్తామో కూడా చూపించుకోవచ్చు. అండ్ మన వోకల్ స్ట్రెంగ్త్, నేను ఒకళ్ళు బాగానే మాట్లాడతా. బట్ అగ్ని పరీక్షలో ఇంకా బాగా మాట్లాడుంటే బాగుండేది. బట్ బిగ్ బాస్ హౌస్లో చూపిస్తా. అంతే అంటారు. అంతే. సూపర్. ఈ 15 డేస్లో మీరు నేర్చుకున్న థింగ్స్ ఏంటి? ఈ 15 డేస్లో
ఆబ్వియస్లీ మన పర్సనాలిటీ, మన పర్స్పెక్టివ్స్ మనకే ఉంటాయి. ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత షో కోసం అంటే నేను హౌస్లోకి వెళ్ళిన తర్వాత ఇంకా ఎట్లా బాగా పెర్ఫామ్ చేయాలనేది బాగా నేర్చుకున్నా. ఇంట్లో ఉన్నట్టు సేమ్ ఉంటే కొంచెం కష్టం. కొన్ని చేంజెస్ ఉంటాయి. బికాజ్ మనం షోకి వెళ్ళేది ఆబ్వియస్లీ ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయడానికి అండ్ మన పర్సనాలిటీ చూపించడానికి. అండ్ అక్కడున్న ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరి గురించి తెలుసుకొని వాళ్ళ దగ్గర కూడా కొన్ని నేర్చుకుంటాం. సో వాటి గురించి సో ఇవన్నీ కూడా అగ్ని పరీక్షలో కొంచెం నేర్చుకున్నా. సో ఇవన్నీ యాడెడ్ బెనిఫిట్. ముందు పవన్కి ఆఫ్టర్ పవన్కి డిఫరెన్సెస్ ఏంటి? ముందు పవన్ వెరీ కామ్. అంటే మేము కంటెస్టెంట్స్ దగ్గర విన్నది కూడా కామ్ ఎవరు అంటే ఎక్కువగా పవన్ పేరే వచ్చింది. అంటే సిచ్యువేషన్లో మాట్లాడాలి అంటే మాట్లాడతా, ఎంటర్టైన్ చేయాలంటే ఎంటర్టైన్ చేస్తా. బట్ ఒక స్టేజ్, జడ్జెస్ ఉన్నారు, టైం అంటే అవన్నీ కూడా ఉంటాయి మాట నా మైండ్లో. ఓకే మళ్ళీ మనం ఎక్స్ట్రా టైం తీసుకుంటే లే ఎక్స్ట్రాగా మాట్లాడినా అది ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఆపోజిట్ పర్సన్ ఏం మాట్లాడుతున్నారో కంప్లీట్గా విని అర్థం చేసుకొని మాట్లాడాలని ఉంటుంది అన్నమాట. సో అక్కడ స్టేజ్ కాబట్టి సో అదే చేసామండి. అండ్ మాట్లాడే నెసెసిటీ ఉంటే మాట్లాడేవాడిని, లేకపోతే ఫ్రెండ్లీగా మాట్లాడేవాడిని. అవి వెయ్యరు కానీ బట్ యూజువల్లీ ఐ టాక్. ఒకవేళ వీళ్ళల్లో విన్నర్కి ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అంటే ఎవరు విన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి? నేనే కామన్ మ్యాన్లో ఎవరు విన్ అవుతారంటే మీరు. డెఫినెట్లీ. ఎందుకని శ్రీజ మరి బాగుందని ఫస్ట్ టైం శ్రీజ పేరు నో చెప్పారు? నో నో అంటే ఇప్పుడు ఆడియన్స్ అందరూ ఏం చూస్తున్నారు, ఎపిసోడ్కి చూస్తున్నారు. 10 ఎపిసోడ్స్ హౌస్లోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు 1 డే ఉంటుంది, ఫుల్ డే ఉంటుంది. ఆ ఫుల్ అంటే డే మొత్తం ఆక్యుపై చేసి వచ్చి ఫిక్స్ అయిపోయారు. యా డెఫినెట్లీ. అండ్ అగ్ని పరీక్ష, బిగ్ బాస్ హౌస్ అనేది కొంచెం డిఫరెంట్ సినారియోస్ మనం చూసుకుంటే. ఒక స్టేజ్ ఇచ్చి నువ్వు మాట్లాడు అంటే కొంతమంది ఒకలా మాట్లాడతారు అండ్ స్టేజ్ అలవాటు ఉన్న వాళ్ళు ఒకలా మాట్లాడతారు. ఇప్పుడు కెమెరాలు ఉన్నాయి, జడ్జెస్ ఎవరు లేరు. రచ్చ మన ఇష్టమే. సో అది ఎక్కువ టైం ఎక్కడ ఉంటారు? హౌస్లోనా అలా ఏం లేదు, ఎక్కడ కావాలంటే అక్కడ. ఎక్కువ టైం వాష్రూమ్ లేకపోతే జిమ్, స్విమ్మింగ్ పూల్ అని చెప్పలేదు. లేదు అలా ఏం లేదు. సో ఎక్కడ ఎంటర్టైన్మెంట్ కావాలి, ఎక్కడ నేను ఉంటే జనాలు అందరూ హ్యాపీ అండ్ ఇది అవుతారు అక్కడ ఉంటా. ఇఫ్ ఇన్ కేస్ ఒక 2-3 బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యారు, హౌస్ లోపలికి వెళ్ళిన తర్వాత నామినేషన్స్ ప్రక్రియ స్టార్ట్ అయింది. సో మామూలు ఫ్రెండ్షిప్గా చాలా థిక్కెస్ట్ ఫ్రెండ్షిప్ అయింది. నామినేట్కి ఇప్పుడు మీ ముగ్గురులోనే వేయాలి, వేస్తారా మరొక? డెఫినెట్లీ వేస్తా. గేమ్ అన్నప్పుడు ఇలానే ఉంటుంది అక్కడికి వెళ్ళాక. ఎమోషన్స్ ఆబ్వియస్లీ ఉంటుంది. ఇప్పుడు ఈవెన్ మనం చిన్నప్పటి నుంచి ఫ్యామిలీతో పెరుగుతాం. ఒక జాబ్ వచ్చిన తర్వాత వాళ్ళని వదిలేసి మనం వేరే ఊరు వెళ్ళాలి, అప్పుడు కూడా కొంచెం బాధపడతాం. ఇది కూడా అంతే, మనకి ఎంత బాగుండైనా అల్టిమేట్లీ హౌస్లో ఒక్కళ్ళే విన్నర్ అవుతారు. బయటకు వచ్చే తర్వాత మళ్ళీ ఫ్రెండ్షిప్ అంతే. సూపర్. తమ్ముడే. అయితే పవన్లో ఇప్పటి వరకు ఎవరికి తెలియని కొన్ని హిడెన్ సీక్రెట్స్ ఏంటి, తెలియని టాలెంట్స్ ఏంటి? ఎవరికి అంటే అగ్ని పరీక్షలో చూడలేదు. అగ్ని పరీక్ష కాదు, అసలు ఎవరికి తెలియనివి. ఎవరికి తెలియనివి అంటే ఐ డోంట్ నో. మీరు చెప్తారా నన్ను చెప్పేమంటారా? నేను పక్క ఇన్ఫర్మేషన్ తో వచ్చాను. చెప్పండి మీరే. వద్దు పాపం, ఫస్ట్ ఛాన్స్ నేను మీకు ఇస్తాను. నేను డ్రాయింగ్ కూడా బాగానే వేస్తా. డ్రాయింగ్ వేస్తారన్న విషయం ఎవరికి తెలీదా? అంటే నా ఫ్రెండ్స్ లో తెలీదు మ్యాక్స్, ఎందుకంటే నేను చిన్నప్పుడు వేసాను. ఆ ఫ్రెండ్స్ ఇప్పుడు టచ్ లో కూడా లేరు. ఓకే. సో డ్రాయింగ్ చేస్తా, కుకింగ్ కొన్ని రీల్స్ పెట్టాను కాబట్టి తెలుసు. కుకింగ్ ఏంటి? మ్యాగీ చేస్తారా? నో నాన్ వెజ్ ఐటమ్స్ చేస్తా. చికెన్ చేస్తా, అప్పుల ఫిష్ చేస్తా, ప్రాన్స్ చేస్తా. అంటే నేను కొంచెం ఫాస్ట్ లర్నర్ ఈ ఫిజికల్ థింగ్స్ కి వచ్చినప్పుడు. కుకింగ్ చేస్తారన్న విషయం మాకు తెలుసు, బికాస్ ఆల్రెడీ వీడియోస్ లో చూసా. డ్రాయింగ్ అనేది కూడా మీరు ఎక్కడ ఏం పెట్టలేదు, ఎందులో కూడా పోస్ట్ చేయలేదు. ఓకే, డ్రాయింగ్ మీరు బాగా చేస్తారన్న విషయం తెలియదు. బాగా కాదు, పర్లేదు, ఆర్టిస్ట్ అంత కాదు, పర్లేదు. ఓకే, ఇంకా అమ్మాయిని బాగా ఫ్లర్ట్ చేస్తారు. నేను అస్సలు ఫ్లర్ట్ చేయను. అది కూడా నవ్వారు అంటే లేదు, జనరల్లీ మేబీ జనాలు అలా అనుకుంటారు కానీ ఐఎమ్ నాట్ దట్ గుడ్ ఎట్ ఫ్లర్టింగ్ అన్నమాట. అంతే. ఒపీనియన్ ఏమైనా ఉంటే చెప్తాను తప్పితే. ఏమని చెప్తారు? ఇప్పుడు మీరు బాగా మాట్లాడితే మెచ్యూర్డ్గా మాట్లాడుతున్నాను అలా చెప్తాను తప్పితే ఫ్లర్ట్ చేయరు. నేను లేదు, నేర్చుకోవాలి. 1 year 2 years 3 years 4 years 5 years 6 years 7 years 8 years 9 years 10 years 11 years 12 years 13 years 14 years 15 years 16 years 17 years 18 years 19 years 20 years 21 years 22 years 23 years 24 years 25 years 26 years 27 years 28 years 29 years 30 years 31 years 32 years 33 years 34 years 35 years 36 years 37 years 38 years 39 years 40 years 41 years 42 years 43 years 44 years 45 years 46 years 47 years 48 years 49 years 50 years 51 years 52 years 53 years 54 years 55 years 56 years 57 years 58 years 59 years 60 years 61 years 62 years 63 years 64 years 65 years 66 years 67 years 68 years 69 years 70 years 71 years 72 years 73 years 74
ఇది 23rd ఫ్లోర్ వెళ్ళా కూడా అసలు లేదు సీరియస్లీ నేను ఫ్లట్టింగ్ తక్కువ. ఇప్పుడు నచ్చితే నేను చూసి ఎంజాయ్ చేస్తా, ఫ్లట్టింగ్ అంటే తక్కువ ఓకే. అమ్మాయిలు ఫ్లర్ట్ చేస్తుంటారా? చేస్తుంటా. ఎలా ఫ్లర్ట్ చేస్తారు అంటే ఇది ఫ్లర్టింగ్ అనేది మనకి ఈజీగా తెలిసిపోతుంటది కదా, సో అలా ఎలా? పికప్ లైన్స్ చెప్తారు కొంతమంది. చెప్తే మాకు తెలుస్తుంది కదా, అంటే పికప్ లైన్స్ అంటే ఓకే అన్నట్టు కాదు, ఇది కొంచెం అదే ఏమంటారు, ఆర్ యూ అండ్ ఆక్సిజన్ అంటారు. ఏ అంటే బికాస్ ఐఎమ్ డైయింగ్ విత్ యాటిట్యూడ్ అంటారు. బాగానే వస్తున్నాయి అయితే. వస్తాయి పర్లేదు, బట్ వాళ్ళు కూడా ఎక్స్ట్రీమ్ గేమ్ వెళ్ళరు, మాట్లాడతారు. ఏంటబ్బే ఎంత ఇన్నోసెంట్లో ఉన్నా అంటారు. నేను ఐఎమ్ నాట్, నేను మరీ అంత ఇన్నోసెంట్ ఏం కాదు, గుడ్ ఫర్ గుడ్, బ్యాడ్ ఫర్ బ్యాడ్ అంతే. క్లారిటీ ఇచ్చేస్తారు స్టార్టింగ్ లో. సూపర్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.